బ్రో క్రియేటిన్ వల్ల డిసడ్వాంటేజెస్ అంటే క్రియేటిన్ యూస్ చేయడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండవు కానీ మీ మజిల్ బిల్డ్ చేయడంలో క్రియేటిన్ చాలా యూజ్ అవుతుంది. అయితే క్రియేటిన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్రియేటిన్ మీ మజిల్స్ లో ఉన్నటువంటి ఆ మజిల్ సెల్స్ అనేవి వాటర్ ని అక్యుములేట్ చేసుకుని మీ మజిల్ కి ఒక ఫుల్నెస్ ని తీసుకొస్తాయి. ఇది యూస్ చేయడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు ఎలాంటి మజిల్ ఫ్యాటిక్ రాకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఒక లాంగ్ టర్మ్ అథ్లెట్ అయితే లేదా పవర్ లిఫ్టర్ అయినా లేకపోతే మీరు ఏదైనా ఒక స్పోర్ట్ ఆడినప్పుడు మీకు క్రియేటిన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు క్రియేటిన్ యూస్ చేయొచ్చా అంటే క్రియేటిన్ యూస్ చేసే ముందు మనం చేయాల్సిన కొన్ని ప్రాక్టికల్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మీ సీరం క్రియేటిన్ లెవెల్స్ మీరు టెస్ట్ చేసుకోవాలి. మనకి మేల్కి అయితే 0.7 నుంచి 1.3 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. అలాగే ఫిమేల్స్కి అయితే 0.6 నుంచి 1.1 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. అయితే ఈ సీరం క్రియేటిన్ అంటే ఏంటి అంటే మన బాడీలో క్రియేటినైన్ అనే కాంపౌండ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అదేంటంటే ఒక వేస్ట్ పార్టికల్ కింద మన బాడీలో ఉంటుంది. ఈ వేస్ట్ పార్టికల్ కింద ఉండే ఈ సీరం క్రియేటిన్ ఈ క్రియేటినైన్ లెవెల్స్ అనేవి మనం చెప్పుకునేటువంటి దానికన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండేటప్పుడు అది మన కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేనట్టు అనమాట. అయితే మనం తరచుగా వింటుంటాం ఈ సప్లిమెంట్స్ యూస్ చేస్తే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, లివర్ ఫెయిల్ అవుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మాట్లాడుకునేటప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో క్రియేటినైన్ లెవెల్స్ నార్మల్ కన్నా అబ్నార్మల్ ఉన్నప్పుడైతే క్రియేటిన్ యూస్ చేస్తే ఆబ్వియస్లీ కిడ్నీలు పాడవుతాయి. సో క్రియేటిన్ యూస్ చేసేటప్పుడు బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు కన్సిడర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బెనిఫిట్స్ యాజ్ వెల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎనీథింగ్ మోర్ దెన్ ఇప్పుడు అది మనకి క్రియేటిన్ ఒక బెనిఫిషియల్ సప్లిమెంట్ అని చెప్పి మనం యూస్ చేసినా కూడా ఎనీ లిమిట్ కెన్ బి హార్మ్ఫుల్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకోవాలి. అలాగే ఏదో మనకి మా అన్నకి కోడ్ చెప్పాడు, ఈ కోడ్ వాడితే మనకి 5% డిస్కౌంట్ వస్తుంది, ఆ కోడ్ వాడితే ఇప్పుడు నాకు సప్లిమెంట్ బ్రాండ్ ఒకవేళ ప్రమోషన్ ఇచ్చినా కూడా స్పాన్సర్షిప్ వచ్చినా కూడా నేను చెప్పేది కూడా అదే. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అది మనకి యూజ్ ఉంటుందా లేదా. నార్మల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకు ఉండేటువంటి గోల్స్ బట్టి యూజ్ చేయాలి. వాళ్ళు ఒక పవర్ లిఫ్టర్ కావచ్చు, బాడీ బిల్డర్ కావచ్చు, లేకపోతే క్రికెట్ ఆడుతున్న వాళ్ళు కావచ్చు, ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు కావచ్చు, మజిల్స్ లో ఫ్యాటిక్ రాకుండా ఎలాంటి స్ట్రెంగ్త్ అనేది తగ్గకుండా ఉన్నట్టయితే క్రియేటిన్ యూజ్ చేయొచ్చు. అదే దట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ యూజ్ ఇట్. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఈ రోజు నేను జిమ్కి వెళ్ళాను, రెండో రోజు నేను క్రియేటిన్ డబ్బా కొనేస్తానంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ, అబ్సల్యూట్ వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే మనం ఉండేది మన ఏజ్ లో వీఆర్ నాట్ హియర్ టు మేక్ మనీ, వీఆర్ హియర్ టు స్టడీ. సో అది గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటే మంచిది. ప్రతి సప్లిమెంట్ యూస్ చేసేటప్పుడు ఆ సప్లిమెంట్ ఎందుకు యూస్ చేయాలనే విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రాపర్ టెస్ట్ లేకుండా సప్లిమెంట్ యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి.